ఈ డయాబెటీస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ సోర్సెస్ మనం లిమిట్గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల డైరెక్ట్గా షుగర్స్ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకుంటే బెటర్ అనేది ఒక ప్లాన్ ప్రకారం డైటిషియన్ అడ్వైస్తో ఫాలో అవ్వడం బెటరు. కాకపోతే ఇన్ జనరల్ ఏవైతే ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ కట్ డౌన్ చేయాలి ఆర్ తీసుకోకూడదు, హై ఫైబర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో మనకి హెల్ప్ చేస్తాయి. అంటే సపోజ్ ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్ పాలిష్ రైస్, హోల్ ఇలా పాలిష్ తక్కువ ఉన్న రైస్, గోధుమలు, జొన్నలు అట్లాంటి పాలిష్ తక్కువ ఉన్నవి. అదేవిధంగా మనం తీసుకునే వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ మిల్లెట్స్ లాంటివి కానీ అన్నీ తీసుకోవడంతో పాటు ప్రోటీన్ కూడా సమపాళల్లో తీసుకోవాలి. అదేవిధంగా మనం ఏదైతే తీసుకున్న వాటిలో త్వరగా జీర్ణం అయిపోతాయి. ప్రాసెస్డ్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. సో త్వరగా గ్లూకోజ్ రిలీజ్ చేయడము, షుగర్స్ పెరిగిపోవడం, వాళ్ళకి మళ్ళీ ఆకలి వేయడము ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆకలిని కొంచెం కంట్రోల్ చేయడానికి హై ఫైబర్ హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఇన్ ద ఫార్మ్ హోల్ గ్రెయిన్స్లో మనం తీసుకునే వాటిలో మన స్టేపుల్ ఫుడ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం ఒకటి, పల్సెస్లో కూడా కొంచెం పీచు పదార్థం ఉండే విధంగా తీసుకోవడము, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ మాత్రం లో గ్లైసెమిక్ అంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం హెల్ప్ అవుతుంది అనమాట. ఆ విధంగా తీసుకోవాలి. ఎక్కువగా ఉండేవంటే ఈవెన్ హై కార్బోహైడ్రేట్స్, హై ఫ్యాటీ సోర్సెస్ వల్ల కూడా షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. సో సమపాళ్ళలో కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం ఉండే విధంగా తీసుకోవడము, స్లోగా షుగర్స్ రిలీజ్ చేసేవి, ఫ్యాట్స్ లిమిటెడ్గా తీసుకోవడము, ప్రోటీన్ కూడా సమపాళ్ళలో తీసుకోవడము షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.